రే వదిలిపెట్టండి రా, ఎవర్రా మీరు? నన్ను వదిలిపెట్టండి. వదలండి. అసలు ఎందుకు లాక్కెళ్తున్నారో చెప్పండి రా. రే కనీసం ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పండి రా. నాన్న 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 ప్లీజ్ సేవ్ మీ నాన్న. వీళ్ళెవరో నన్ను తీసుకెళ్తున్నారు. నాన్న నాన్న ప్లీజ్ సేవ్ మీ నాన్న. నాన్న సేవ్ మీ నాన్న. అరే ప్లీజ్ రా, నన్ను వదిలిపెట్టండి రా. అరే వదలండి రా ప్లీజ్. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. అరే వదలండి రా. ఏమైంది ఇడికి? రే బంటిగా. అరే ప్లీజ్ రా, నన్ను వదిలిపెట్టండి రా. అరే వదలండి రా. రే ఏమైందిరా? ఒరే బంటి ప్లీజ్ నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. ఒరే బంటి, లోపల ఎవరు ఉన్నట్టున్నారు. మా వాడిని ఏదో చేసేస్తారు. హలో పోలీస్ స్టేషన్, మా పిల్లని ఎవరో చంపాలని ట్రై చేస్తున్నారండి. అర్జెంట్ గా రండి. బంటి ఒరే మీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను రా. వాడిని ఏం చెయ్యొద్దు. అదేంటి నాన్న డబ్బులు ఇస్తా అంటున్నాడు? ఇంట్లో దొంగలు పడ్డారేమో. అమ్మో డబ్బులు గడికి ఫోన్ చేద్దాం. హలో ఒరే నేను రా బంటిని. అది చంపడానికి ఇప్పుడు ఫోన్ చేసింది. అది కాదురా. అయితే ఫోన్ పెట్టేయ్. ఒరే నేను చెప్పేది ముందు జాగ్రత్తగా విను. ఏంటి? మా ఇంట్లో దొంగలు పడ్డారా. దెబ్బలు తగలయ్యా? నీ అబ్బా ఇలాంటి చిల్లర పంచులు వేసావంటే. ఏమి ఎత్తుకెళ్లారు? ఇప్పుడు అంత డీటెయిల్ గా చెప్పడానికి టైం లేదురా. ఓహో లాక్ ఎత్తుకెళ్లారా? ఒరే నాకు బీపీ తెప్పించకో. నేనేం చేయాలో చెప్పు మరి. అర్జెంట్ గా నువ్వు చింటుగాని తీసుకుని కర్రలు పట్టుకుని మా ఇంటికి వచ్చేయండి. సరే త్వరగా. ఒరే బంటి, ఒరే బంటి డోర్ తీ. నాన్న నాన్న మీరు భయపడకండి, అలాగే ఉండండి. డోర్ తీరా నీ అబ్బా ముందు. అయ్య బాబాయ్ ఇప్పుడు డోర్ తీస్తే ఇద్దరం బుక్ అయిపోతానా? లోపల మొత్తం ఎంతమంది ఉన్నారు? ఓహో బయట దొంగలున్నారు కదా, అంటే లోపల చాలా మంది ఉన్నారని హింట్ ఇస్తే భయపడతారని చెప్తున్నారనమాట. నాతో కలిపి 5గురు నాన్న. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారా? నిద్రపోయారు నాన్న, లేపంటవా? అయితే మెల్లగా డోర్ తీ. అవును ఇంతకీ బయట ఎంతమంది ఉన్నారు నాన్న? బయట ఏంట్రా? బయట ఎవరు లేరు, నువ్వు ముందు డోర్ తీ. పారిపోయారేమో. ఎక్కడ్రా? ఎక్కడా? ఎక్కడ్రా? ఏంటి నాన్నగారు? ఏంటది? ఏకటా ఏంట్రా? దొంగలు. దొంగలేంటి? మంచం కింద ఇందాక 5గురు ఉన్నారు అన్నావు కదరా. ఓ అదా, మీరు బయట అరుస్తున్నారు కదా, బయట ఉన్న దొంగలను భయపెట్టడానికి నా రూమ్ లో 5గురు ఉన్నారని చెప్పా. అదేరా ఆ దొంగలు ఎక్కడని అడుగుతున్నా. నాకేం తెలుసు నాన్న, ఆయన నా రూమ్ లో ఎందుకుంటారు? ఒరే సన్నాసి, నువ్వే కదరా పెద్ద పెద్దగా కేకలేసి అరిచావు. నేనెప్పుడు అరిచాను నాన్నగారు? ప్లీజ్ సేవ్ మీ నాన్న, కాపాడండి నాన్న అని గట్టి గట్టిగా అరిచావు కదరా. చిచ్చి నేను అసలు అరవలేదు నాన్న, మీరు అరుస్తుంటేనే నేను లెగిశాను. ఏం మాట్లాడుతున్నారు అసలు, బుద్ధుందా? ప్రామిస్ నాన్న. ఒరే నువ్వు పెద్ద పెద్దగా అరుస్తుంటే నీ రూమ్ లో దొంగలు పడ్డారేమో నేను పరిగెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు గుర్తొచ్చింది నాన్న, ఒక దరిద్రమైన కల వచ్చింది. ఒరే కల్లో అంత గట్టిగా అరుస్తారా ఎవడైనా? నేను కావాలని అరవలేదు నాన్నగారు. అయ్యా నీకేదో జరుగుతుందని పోలీసులు కూడా ఫోన్ చేశాను రా. అదే నాన్నగారు, మరి నా కల్లో చూసి చూడనట్టు అలా వెళ్ళిపోయావు. ఒరే నీ కళేంటి, నేను వదిలిపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అసలు? నన్ను 2 వ్యక్తులు లాక్కెళ్తున్నారు, నా ముందు నుంచి అలా వెళ్ళిపోతున్నాను కానీ ప్లీజ్ సేవ్ అని అరిచినా కూడా నువ్వు పట్టించుకోలేదు, అందుకే గట్టిగా అరిశాను అంతే.
ముందు అర్జెంట్ గా పోలీసులకు ఫోన్ చేసి రావద్దని చెప్పాలి. ఈ అబ్బా నీ వల్ల ఒరే అప్పుడే పోలీసులు వచ్చేసట్టున్నారా. వాళ్ళు ఎందుకు వస్తారు నాన్నగారు ఇప్పుడు? నీ అబ్బా ఇందాక చెప్పాను కదా పోలీసులకు ఫోన్ చేశానని. మీరు వచ్చేలాగా పారిపోయారని చెప్దాం. సరే వెళ్ళి ఎవడ్రా దొంగలు? ఒక్కొక్కరికి కోసుపారు చెప్తాను. రే ఎవడ్రా రే బయటికి రండి. అరే దమ్ముంటేనా ముందుకు రండి. ముందుకు వచ్చిరా మాట్లాడండి. రే రండా రండా రే కరెంట్ ఆఫ్ చేశారు రండి రే. ఒరే చింటూ ఏమైందిరా? ఒరే ఎందుకు అలా అరుస్తున్నావు? వేరే ఎవరైనా కాళ్ళ మీద నుంచి పరిగెత్తారా? నీ అబ్బా అది పిల్లిరా, సౌండ్ ఏం లేదా? ఒరే అయినా మీకెలా తెలిసిందో దొంగలు పడ్డారని? బంటి ఫోన్ చేశాడు అంకుల్. అవునా? మా ఇంట్లో దొంగలు పడ్డారు, అర్జెంట్ గా రమ్మన్నాడు. ఒరే దొంగలు పడితే పోలీసులకు ఫోన్ చేయాలరా, ఏళ్ళకి కాదు. నెక్స్ట్ టైం అలాగే చేస్తాం నాన్నగారు. అంకుల్ ఇంతకి దొంగలు ఏం ఎత్తుకెళ్లారు? అసలు దొంగలు వస్తేనే కదా. ఏంటి దొంగలు రాలేదా? అదేంటి అంకుల్? ఇక్కడ ఉన్నాడు కదా మీ ఫ్రెండ్, వాడిని అడుగు, వాడే చెప్తాడు. ఒరే ఏంట్రా ఇది? మావా అది ఒక పీడకాలు వచ్చిందిరా. వస్తే నేను నిద్దట్లో అరిచాను రా. దొంగలు పడ్డారు అనుకుని నాన్న అరిచారు. నేను అలాగనుకుని మీకు ఫోన్ చేశాను అంతే. నీ అబ్బా మంచి నిద్ర చెడగొట్టే కదరా. చెల్లు వణుక్కుంటూ వచ్చాను. ఒరే వీడిని నేను ఎంత తిట్టినా ఇంకా దరిద్రంగా తయారవుతున్నాడు. కనీసం మీరన్నా తిట్టండి, మాట్లాడేమో. వేస్ట్ అంకుల్ వీడు. ఎన్ని తిట్టినా మాడు కుక్క దాకా వంకర లెక్క. సారీరా. సిగ్గులేదురా సారీ చెప్పడానికి. అందరినీ టెన్షన్ పెట్టావు కదరా. సరే అంకుల్ మేము వెళ్ళొస్తాం. ఒరే ఈ టైంలో ఎక్కడికి వెళ్తా గానీ ఇక్కడే పడుకొని వెళ్ళండి. ఇంట్లో తెలియదు అంకుల్, కంగారు పడతారు. అప్ప నీ వల్ల ఎంతమంది కష్టపడుతున్నారు చూడరా. చింటూ పదరా. అదరా బాబు అనవసరంగా పిలిచాడు. సారీ నాన్నగారు. మీ రూమ్ లోనే పడుకుంటాను నాన్నగారు. ఆ రూమ్ పడుకుంటావా? మూసుకొని ఈ రూమ్ లో పడుకో. కలలు కన్నాడట కలలో. చెత్త నా కొడుకు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు మొత్తం మీరు. లైక్ చేయండి, షేర్ చేయండి. అటకాలు చేస్తున్నారు.